నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర ఫోకస్. తెలుగు వారికి సంక్రాంతి అతిపెద్ద పండుగ. అయితే ఈ పర్వదినం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాదు. సంక్రాంతి పర్వదినాన్ని ప్రపంచమంతా ఘనంగా నిర్వహించుకుంటుంది. మన దేశంలోనూ సంక్రాంతిని వివిధ ప్రాంతాల్లో రకరకాల పేర్లతో జరుపుకుంటారు. ఇంతకీ సంక్రాంతి పర్వదినం ప్రత్యేకత ఏమిటి? రైతన్నలకు సంక్రాంతికి సంబంధం ఏమిటి? సంక్రాంతి పండుగ రోజు గాలిపటాలు ఎందుకు ఎగరవేస్తారు? ఈ అంశాలతో ఇవాల్టి స్వతంత్ర ఫోకస్. సంక్రాంతి పర్వదినాన్ని ప్రపంచమంతా ఘనంగా జరుపుకుంటుంది. మరీ ముఖ్యంగా దక్షిణాసియాలో సంక్రాంతి సంబరాలు మిన్నంటుతాయి. థాయిలాండ్, శ్రీలంక, నేపాల్ దేశాల్లోని సంక్రాంతి సంబరాలు చూసి తీరాల్సిందే. పండుగ జరుపుకునే విధానంలో చిన్న చిన్న తేడాలున్నా మౌలికంగా సంక్రాంతి అన్నదాతల పండుగ. సంక్రాంతి విశ్వ పండుగ. సంక్రాంతి కేవలం భారతదేశానికే పరిమితమైన పండుగ కాదు. సూర్యుడు కర్కటక రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించే రోజును మకర సంక్రాంతిగా పిలుస్తారు. ఈ పర్వదినాన్ని దక్షిణాసియాలోని అనేక దేశాల్లో జరుపుకుంటారు. అలా ఇలా కాదు, ఆయా దేశాల్లో ఉరిమే ఉత్సాహంతో సంక్రాంతి సంబరాలు జరుపుకుంటారు. అయితే అన్ని దేశాల్లోనూ సంక్రాంతి పండుగను అదే పేరుతో పిలవరు. ఒక్కో దేశంలో ఒక్కో పేరుతో పండుగ జరుపుకుంటారు. ఏ పేరుతో పిలిచినా మౌలికంగా సంక్రాంతి సంబరాల్లో కొన్ని సాధారణ అంశాలు ఉంటాయి. సంక్రాంతి ప్రధానంగా వ్యవసాయదారుల పండుగ. పంట చేతికొచ్చిన సందర్భంలో అన్నదాతలు ఆనందంతో చేసుకునే పండుగ. సంక్రాంతి పండుగలో సూర్యుడి పూజ ఒక ప్రధాన అంశం. కొన్ని ప్రాంతాల్లో పీడలను తొలగించుకునే పండుగగా సంక్రాంతిని జరుపుకుంటారు. అన్నిటికంటే ముందుగా ప్రకృతికి కృతజ్ఞతలు తెలుపుకోవడం పండుగలో మరో ప్రధాన అంశం. మన పొరుగు దేశమైన నేపాల్లో కూడా సంక్రాంతిని ఘనంగా జరుపుకుంటారు. ఇక్కడ మాఘే సంక్రాంతి అనే పేరుతో పండుగ జరుపుకుంటారు. నేపాల్లో కూడా మాఘే సంక్రాంతి జరుపుకునే సమయానికి రైతులకు పంట చేతికొస్తుంది. అన్నదాతలు ఆనందంలో ఉండే సమయంలో అత్యుత్సాహంతో సంబరాలు జరుపుకుంటారు నేపాల్ వాసులు. నేపాల్లోనే కాదు, థాయిలాండ్లోనూ సంక్రాంతి సంబరాలు ఉంటాయి. థాయిలాండ్లో సంక్రాంతి పండుగను సాంక్రాన్ అని పిలుస్తారు. పండుగ రోజు దేశమంతా సంబరాలు జరుగుతాయి. అంతేకాదు, ప్రతి వీధిలోనూ గాలిపటాలు ఎగురుతూ ఉంటాయి. పట్టణ శివార్లలోని ఖాళీ ప్రదేశాల్లోనూ మైదానాల్లోనూ కుర్రవాళ్లు గుంపులు గుంపులుగా గుమ్మికొడతారు. ఆకాశ మార్గాల గాలిపటాలు ఎగరవేసి పండుగ మజా ఎంజాయ్ చేస్తారు. అలాగే మయన్మార్లో తింగ్యాన్గా సంక్రాంతిని జరుపుకుంటారు. తింగ్యాన్ అంటే మయన్మార్ ప్రజలకు అతిపెద్ద పండుగ. మయన్మార్ జనాభాలో మెజారిటీ ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతూ ఉంటారు. సరిగ్గా తింగ్యాన్ పండుగ వచ్చే సమయానికి పంట చేతికొస్తుంది. ఈ నేపథ్యంలో సకాలంలో వానలు కురిపించి తమను ఆదుకున్నందుకు ప్రకృతికి కృతజ్ఞతలు తెలియజేశారు మయన్మార్ వాసులు. శ్రీలంక
ఇది భారత్ పొరుగు దేశం. శ్రీలంకలో తమిళులు ఎక్కువ మంది ఉంటారు. తమిళనాడు నుంచి శ్రీలంక వెళ్లి స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న వారు కూడా భారీ సంఖ్యలో ఉంటారు. తమిళనాడులో సంక్రాంతిని పొంగల్ పేరుతో జరుపుకుంటారు. ఇదే పద్ధతిని పాటిస్తూ శ్రీలంకలోను పండుగను పొంగల్గా వ్యవహరిస్తారు. తమిళులు చేసుకున్నట్లే శ్రీలంకలోను పొంగల్ను ఘనంగా నిర్వహిస్తారు. ఇవే కాదు, కంబోడియాలో మెహో సంక్రాంత్, లావాస్లో మాలోబాగా పేరుతోనూ సంక్రాంతి సంబరాలు జరుగుతాయి. అయితే దాదాపుగా అన్ని దేశాల్లోనూ పండుగ చేసుకునే పద్ధతులు ఒకే విధంగా ఉంటాయి. సంక్రాంతి సంబరాలకు సంబంధించి ఇదొక విశేషం. అలాగే విదేశాల్లో మహిళలకు సంబంధించిన పండుగకు కూడా సంక్రాంతి జరుపుకోవడం ఒక విశేషం. మహిళ లేకుంటే మగవాడి ఉనికే లేదు. అమ్మగా, భార్యగా, తోబుట్టువుగా, బిడ్డగా మగవాడికి అన్ని విధాల అండగా ఉంటుంది మహిళ. ఈ నేపథ్యంలో యావత్ మహిళా లోకానికి కృతజ్ఞతగా వారిని పూజించాలన్నది ఈ సంబరాల వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం. అద్భుతమైన ప్రకృతి అందానికి ఎర్రటి పూర్ణ తిలకం దిద్దినట్టుండే భానుణ్ణి సంక్రాంతి పర్వదినాన పూజిస్తారు. ఇది భారతీయులకు ప్రకృతి పట్ల గల కృతజ్ఞతాభావాన్ని సూచిస్తుంది. ప్రకృతిని పూజించే ఉన్నతమైన సంస్కృతి పర్యావరణ పరిరక్షణకు దోహదం చేస్తుంది. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కాలుష్యం పెరిగిపోతుంది. కాలుష్యం కారణంగా పెద్ద ఎత్తున మరణాలు కూడా సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యతగా మారింది. పర్యావరణ సమతుల్యతతోనే సకల చరాచర జీవరాశుల మనుగడ సాధ్యమవుతుంది. ఇది ఇవాల్టి ఫోకస్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.